ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు వెనుక ఉన్న నిజం, మీరు ఊహించని రహస్యాలు బయటపడుతున్నాయి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడులో ఉపయోగించిన కారు ఫరీదాబాద్ ఉగ్ర ముఠాతో సంబంధమున్నదని విచారణలో బయటపడింది. ఆ కారు యజమాని డాక్టర్ ఉమర్ మహ్మద్ పుల్వామాకు చెందిన వైద్యుడు అని గుర్తించారు. డాక్టర్ ఉమర్ మహ్మద్ ఫరీదాబాద్లో అరెస్టైన ఉగ్రవాదులతో ఒకే మాడ్యూల్లో ఉన్నాడని అనుమానం వ్యక్తమవుతోంది. పేలుడుకు ఉపయోగించిన కారు వైట్ హ్యుందాయ్ i20. దానిని మొదట సల్మాన్, తరువాత నదీం, ఆపై ఒక యూజ్డ్ కార్ డీలర్షిప్, తరువాత తారిక్, పుల్వామా, చివరగా డాక్టర్ ఉమర్ మహ్మద్ కొనుగోలు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం డాక్టర్ ఉమర్ ఆ సమయంలో కారులోనే ఉన్నాడని, తన గుర్తింపు బయటపడుతుందనే భయంతో సూసైడ్ బాంబ్ దాడి చేసినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ పేలుడు ఘటనలో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫరీదాబాద్ మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో జరిగిన ఇతర దాడులలో కూడా ఇదే రకమైన పేలుడు పదార్థాలు, ఆయుధాలు వాడినట్లు వెల్లడైంది. ప్రస్తుతం డాక్టర్ ఉమర్ కూడా పేలుడులో చనిపోయాడో లేదో నిర్ధారించడానికి DNA పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం ఈ దర్యాప్తు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో వ్యాపించిన వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ పై జరుగుతున్న పెద్ద ఆపరేషన్లో భాగమని అధికారులు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని నిజ సంఘటనలు, రహస్య వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన RJ Net యూట్యూబ్ ఛానల్కి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అవేర్.